మా అబ్బాయి నేను చెప్పినట్టే వింటాడు. ఏంటి బాబు, రేపు ఓటు కూడా మీ నాన్నగారు చెప్పిన దానికి వేస్తావా? లేదంకల్, నాకు నచ్చిన వాళ్ళకే వేస్తాను, సిబిఎన్ గారికి. అదేంటి, మీ నాన్న ఏవే పార్టీ కదా? ముందుసారి మా నాన్నగారు ఒకరికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా లేదు. అలాంటి పార్టీకి మళ్ళీ ఓటు ఎలా వేస్తానంక? ఇది నీ మొదటి ఓటు కదా, నీకేమీ తెలీదు. అందరికీ పథకాలు అవి బాగానే ఇచ్చావు కదా. పథకాల పేరుతో డబ్బులు పంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం అభివృద్ధి కాదంకల్. నువ్వు ఓటేసాయన మీద నీకెందుకంత నమ్మకం? కొండల్లోనే రాజధాని కట్టారు, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు. 20 ఏళ్ల క్రితం ఐటీ సెక్టర్ని డెవలప్ చేసే విజనరీ ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారు. మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఆ విజనే ముఖ్యం. ఇప్పటికైనా జంతువుల్లో ఆలోచించడం మానేసి ఆ మాస్కులు తీసేసి మనుషుల్లో ఆలోచించాలి. థింక్ బిఫోర్ యూ ఓట్. మా అబ్బాయి నేను చెప్పినట్టే వింటాడు. ఏంటి బాబు, రేపు ఓటు కూడా మీ నాన్నగారు చెప్పిన దానికి వేస్తావా? లేదంకల్, నాకు నచ్చిన వాళ్ళకే వేస్తాను, సిబిఎన్ గారికి. అదేంటి, మీ నాన్న ఏవే పార్టీ కదా? ముందుసారి మా నాన్నగారు ఒకరికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా లేదు. అలాంటి పార్టీకి మళ్ళీ ఓటు ఎలా వేస్తానంక? ఇది నీ మొదటి ఓటు కదా, నీకేమీ తెలీదు. అందరికీ పథకాలు అవి బాగానే ఇచ్చావు కదా. పథకాల పేరుతో డబ్బులు పంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం అభివృద్ధి కాదంకల్. నువ్వు ఓటేసాయన మీద నీకెందుకంత నమ్మకం? కొండల్లోనే రాజధాని కట్టారు, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు. 20 ఏళ్ల క్రితం ఐటీ సెక్టర్ని డెవలప్ చేసే విజనరీ ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారు. మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఆ విజనే ముఖ్యం. ఇప్పటికైనా జంతువుల్లో ఆలోచించడం మానేసి ఆ మాస్కులు తీసేసి మనుషుల్లో ఆలోచించాలి. థింక్ బిఫోర్ యూ ఓట్.